ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. 1960 తర్వాత బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వే పార్లమెంట్లో ప్రవేశపెట్టే సాంప్రదాయం ప్రారంభమైంది. కాగా జంక్ ఫుడ్ ప్రకటనలకు సంబంధించి కొరడా జులిపించాల్సిన సమయం వచ్చిందని ఆర్థిక సర్వే పేర్కొంటోంది. ఇదిలా ఉంటే కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ ఆర్థికంగా దూసుకుపోతుందని ఎకనామిక్ సర్వే పేర్కొంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఏడాది ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మొదట లోక్సభలో ఈ సర్వేను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాజ్యసభలోనూ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కాగా కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ముందు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం ఒక సాంప్రదాయం. కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని భారతదేశం పాటిస్తోంది. కాగా ఆర్థిక సర్వేకు ఒక ప్రత్యేకత ఉంది. రాబోయే ఏడాదిలో ఆర్థికంగా దేశానికి ఎదురయ్యే అనేక సవాళ్లను ముందుగా అంచనా వేసి చెప్పేదే ఈ ఆర్థిక సర్వే. ఈ సర్వేను కొంతమంది ఆర్థిక రంగ నిపుణులు రూపొందిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోకి ఎకనామిక్ డివిజన్ టీం ఈ ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. కాగా 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వే పార్లమెంట్లో ప్రవేశపెట్టే సాంప్రదాయం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే దేశంలో పిల్లలు, యువతలో డిజిటల్ వ్యసనం ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతోందని తాజా ఆర్థిక సర్వేలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. చివరకు ఈ డిజిటల్ వ్యసనం మానసిక సంక్షోభానికి కూడా దారితీస్తోందని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26లో ఈ కీలక విషయాలు వెల్లడించారు. డిజిటల్ పరికరాలకు మితిమీరి అలవాటు పడడం వల్ల యువతలో చదువుపై ఏకాగ్రత తగ్గడం, పని సామర్థ్యం దెబ్బతినడం, నిద్రలేమి వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. ముఖ్యంగా 25 సంవత్సరాల్లోపు వారిలో సోషల్ మీడియా వ్యసనం ఎక్కువగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. అంతిమంగా ఇది ఆందోళన, డిప్రెషన్, ఆత్మన్యూనతకు కారణమవుతోందని తాజా సర్వే తేల్చి చెప్పింది. కాగా ఆన్లైన్ గేమింగ్, సోషల్ మీడియాలో ఇతరులతో తమను పోల్చి చూసుకోవడం, నిర్విరామంగా స్క్రోలింగ్ చేయడం వంటి వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. ఇదిలా ఉంటే డిజిటల్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని తాజా ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని ఆర్థిక సర్వే సూచించింది. పాఠశాలల్లో డిజిటల్ వెల్నెస్పై అవగాహన కల్పించే పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆఫ్లైన్ యూత్ హబ్స్ ఏర్పాటు చేయడం వంటివి అవసరమని సర్వే తెలిపింది. యువత భవిష్యత్తును బలోపేతం చేసేందుకు శారీరక, మానసిక ఆరోగ్యంపై సమగ్ర దృష్టి సారించాల్సిన అవసరముందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కాగా జంక్ ఫుడ్ ప్రకటనలపై ఆర్థిక సర్వే నిషేధం విధించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల విషయంలో కఠిన ఆంక్షలను ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. చిప్స్, నూడిల్స్, బర్గర్లు, పిజ్జాలు వంటి జంక్ ఫుడ్ ప్రకటనలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీలు, ఇతర మీడియాలో ప్రసారం కాకుండా నిషేధించాలని ఆర్థిక సర్వే సూచించింది. అంతేకాదు ఇటీవల కొంతకాలంగా భారత్లో జంక్ ఫుడ్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార ప్యాకెట్లపై స్పష్టమైన న్యూట్రిషన్ లేబులింగ్ ఉండాలని ఎకనామిక్ సర్వే సిఫార్సు చేసింది. అలాగే చిన్నారులకు సంబంధించిన పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్పై కఠిన నియంత్రణ ఉండాలని ఆర్థిక సర్వే సూచించింది. అంతేకాదు ఇటీవల భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ఈ వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్కు అనేక విధాలుగా మేలు కలుగుతుందని సర్వే వెల్లడించింది. అలాగే భారత్కు చెందిన అనేక మంది కార్మికులు యూరప్ దేశాలకు వెళ్లడం సులభమవుతుందని కూడా ఎకనామిక్ సర్వే వెల్లడించింది. ఏదేమైనా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ ఆర్థికంగా దూసుకుపోతుందని ఎకనామిక్ సర్వే పేర్కొంది.